జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే ప్రభుత్వం హామీలు అమలు చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా షేక్పేటలో రోడ్ షో నిర్వహించారు. హైదరాబాద్లో కేసీఆర్ హయాంలో 42 ఫ్లైఓవర్లు నిర్మించామని, తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపినట్లు కేటీఆర్ తెలిపారు. ఒక్కొక్క ఆడబిడ్డకు 24 నెలకు 2,500 చొప్పున 60,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు. 5,000 జేబులో పెట్టుకోండి, మరి మిగతా 55,000 ఎప్పుడు ఇస్తావు కొడుకా అని మెల్లగా అడుగుండ్రి. ముసలోళ్ళ దగ్గర పోయి 5,000 చేతులు పెడితే నువ్వు నాకు 48,000 బాకీ ఉన్నావు కదా బిడ్డ, 24 నెలలు 2,000 చొప్పున 48,000 బాకీ ఉన్నావు, 5,000 ఇచ్చినావు, మిగతా 43,000 ఎప్పుడు ఇస్తావు కొడుకా అని అడుగుండ్రి. అట్లాగే ఆటో డ్రైవర్ల దగ్గర పోయి పైసలు పెడితే నాకు నెలకు 1,000 రూపాయలు ఇస్తాన్నావు, 24,000 ఇవ్వాలి, మరి 5,000 ఇచ్చినావు, మిగతా 19,000 ఎప్పుడు ఇస్తావు బిడ్డ కాంగ్రెస్ ఓడా అని అడగాలి. ఇంకొకటి కూడా ఉన్నది డేంజర్. వాళ్ళు ఏం చేస్తారంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి, కాంగ్రెస్ ఓడిచ్చే పైసలు తీసుకోవాలి, కేసీఆర్ సార్కు ఓటేసి బ్రహ్మాండంగా గెలిపియాలి మాగంటి సునీతమ్మని.